హలో హాయ్ నమస్తే, నేను ఎదుల ప్రవీణ్ ట్రావెలర్. సో ఈరోజు నేను ఆల్ ఇండియా మొత్తం ట్రావెల్ చేసిన కదా, దానికి సంబంధించిన బడ్జెట్ గురించి ఈరోజు నేను చెప్పడానికి వచ్చిన. సో ఈ వీడియో నేను ఇంకెప్పుడో చేసి ఉండాలి, కానీ కొంచెం పిచ్చి పిచ్చి సిచ్యువేషన్ల వల్ల నేను చెప్పలేకపోయినా. సో యాక్చువల్లీ ఈ వీడియో మీరు ఇప్పుడు చూస్తున్నారంటే నేను ఇంకొక జర్నీలో ఉండాలి. సో నా ప్లానింగ్లో ఇంకో 5-6 ప్లానింగ్లు ఉండే. సో కానీ కొంతమంది సైకోగాళ్ళ వల్ల నా జీవితంలో సో ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. సో ఈరోజు అయితే నేను ఇంకొక జర్నీలో ఉండాల్సింది, ఆ జర్నీలో మీకు కనిపించడని. సో కొంతమంది సైకోగాళ్ళ వల్ల నేను సో ఆ జర్నీకి అయితే చేయలేకపోయినా. కాబట్టి ఈరోజు ఈ బడ్జెట్ వీడియో కూడా చాలా లేట్ అయింది. చాలామంది ఎప్పుడో కామెంట్స్లో అలా పెట్టారు, చాలా వీడియోలు అలా పెట్టారు. సో ఈరోజు వీడియోలో మొత్తం నా ట్రావెల్కైనా బడ్జెట్ మొత్తం, సో ఇక్కడ ఏ స్టేట్లో ఎక్కువ ఖర్చు అయింది ఈ వీడియో. ఎందుకంటే నా తర్వాత ఇంకెవరన్నా ఆల్ ఇండియా ట్రావెల్ చేయాలి, బైక్ పైన కానీ సైకిల్ పైన కానీ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో వాళ్ళ లాంటి వాళ్ళ కోసము, అంటే అందరికీ ఉండకపోవచ్చు, కొంతమందికి అయితే ఉంటుంది, అరే ఇట్లా పోతే ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని బట్టి నేను చేస్తున్నా. సో నాకు తెలిసి అయితే తెలుగులో ఎవరు యూట్యూబ్లో అయితే ఆల్ ఇండియా ట్రావెల్ సైకిల్ మీద పోతే ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఎవరు చెప్పలేదు. సో నేను ఓపెన్గా ఇక్కడ చెప్పేస్తున్నా. సో ఫస్ట్ స్టేట్ బై స్టేట్ చెప్తా. సో ఆంధ్రప్రదేశ్ అయితే నాకు, తెలంగాణలో అయితే మామూలుగా ఇక్కడ నేను తెలంగాణలో 2 రోజులు తిరిగిన కాబట్టి అది నథింగ్, అది మీకు చెప్పిన అది అంతేగా. ఆంధ్రాకి పోయినాక ఆంధ్రాలో నాకు అయిన ఖర్చు మొత్తము 700-800 దాకా ఖర్చు అయింది, అంతే. 700 అంతే, అంతకంటే ఎక్కువ కాలేదు. సో దాని తర్వాత తమిళనాడులోకి పోయినా, తమిళనాడులో మొత్తం నాకు కొంచెం ఎక్కువనే ఖర్చు అయింది. తమిళనాడులో నాకు ఒక 3,500-4,000 దాకా ఖర్చు వచ్చింది. ఎందుకంటే అక్కడ కొంచెం చాలా టైం స్పెండ్ చేసిన, అక్కడ కొంచెం రేట్లు అనేది అప్పుడు అక్కడ నాకు ఫస్ట్ టైం కాబట్టి ఇంకా ఏం తినాలి ఏం చేయాలో తెలియదు కాబట్టి అక్కడ పెరిగిపోయింది. దాని తర్వాత కేరళకు పోయాక ఇంకా ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఫుడ్ రేట్ అయితే కొంచెం ఎక్కువనే, కానీ క్వాంటిటీ తక్కువ వస్తుంది అక్కడ. ఇప్పుడు ఇక్కడ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మొత్తం ఎట్లా అంటే, ఫుడ్ అంటే మనకు ఫుల్ ఒక మీల్స్ అని అడిగినాం అనుకో, కడుపు నిండా అన్నం పెడతాడు. 50 రూపాయల నుంచి 100 రూపాయల దాకా ఈ తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక వరకు ఉంటుంది. కానీ కేరళలో మాత్రం అట్లా కాదు, నీకు 150 రూపాయలు 120 రూపాయలు తీసుకుంటారు, కానీ అన్నం మాత్రం పెడతారు కడుపు నిండా. మీకు స్టిక్కీ రైస్, ఇట్లా చిన్న చిన్న బియ్యం ఉంటుంది, ఇడ్లీ రైస్ అంటారు, అలాంటి బియ్యం దొరుకుతుంది. రొట్టెలు, బీఫ్ ఎక్కువ ఉంటుంది, పోర్క్ ఎక్కువ ఉంటుంది. సో మనకు అక్కడ ఫుడ్ పడక చాలా ఇబ్బంది అవుతుంది. సో అక్కడ చాలా ఎక్స్పెన్సివే. దాని తర్వాత కర్ణాటకలో కూడా ఎక్కువ ఏం తిరగలేదు. ఒక 3-4 డేస్ అక్కడే ఉన్నా, జస్ట్ జర్నీ. అక్కడ ఏం గోకర్ణ అట్లాంటివి చిన్న చిన్నవి చేసుకుంటామైనా, బెంగళూరు, మైసూర్ బీచ్లు అక్కడ నాకు మొత్తము అక్కడ ఒక కొంచెం రేట్లు అనేది చేంజ్ అయినాయి. అక్కడ ఒక 400-600-4-5 దాకా అయింది. దాని తర్వాత రోజుకు నాకు అయ్యేది 300 ఖర్చు, కానీ కొంచెం నేను అటు ఇటు చేస్తూ ఉంటా. రోజుకు 300 ఖర్చు అవుతుంది, కానీ కొంచెం ఆ పైసలు అనేవి అటు ఇటు చేసుకుంటూ వచ్చేది. దాని తర్వాత గోవాకు పోయిన తర్వాత ఇంకా చెప్పనవద్దు, దాని బడ్జెట్ వేరే ఉంటుంది. ఇక అందరికి తెలిసిందే గోవాకు పోతే ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది అనేది. దాని తర్వాత నాకు మహారాష్ట్రలో అయితే నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఫస్ట్ కొత్తలా తెలియదు, ఇంత కటోర్ ఉంటుంది, ఇంత కటోర్లో ఇంత అన్నం పెడతాడు. చిన్న కటోర్ మీద ప్లేట్ ఉంటుంది, ఆ ప్లేట్లో ఇంత అన్నం పెడతాడు, 3 రొట్టెలు ఇస్తాడు, 2 రొట్టెలు ఇస్తాడు. ఇక 100 రూపాయలు 120 రూపాయలు తీసుకుంటాడు. నేను షాక్ అయిపోయినా ఫస్ట్ టైం అది చూసి. దాని తర్వాత కొంచెం పూణే దాకా రీచ్ అయిన తర్వాత మంచి అన్నం దొరికింది అట్లా. దాన్ని బట్టి నేను ఏం చేసినంటే అప్పటి నుంచి కుకింగ్ స్టార్ట్ చేసిన. 4 కట్టెపుల్లలు పెట్టుకోవాలి, గిన్నె పెట్టాలి, అన్నం అంటియాలి, ఉడకబెట్టుకోవాలి, ఉప్పు కారం నూనె వేసుకొని తినేసేయాలి. గుడ్లు ఉంటే గుడ్లు ఉడకబెట్టుకోవాలి, అదే అన్నంలో అయిపోతుంది. సో మహారాష్ట్రలో అయితే నాకు లేదన్నా ఇంత ఖర్చు పెట్టినా నాకు ఒక 1000 రూపాయల దాకా ఖర్చు వచ్చింది అక్కడ. దాని తర్వాత గుజరాత్లో అయితే ఇక చెప్పొద్దు, నాకు అక్కడైనా ఖర్చు నాకు 1000 రూపాయలే ఖర్చు అయింది. కాకపోతే కొంచెం సైకిల్ ట్రబుల్ ఇచ్చింది కాబట్టి అందులో కొంచెం ఖర్చు వచ్చింది. కానీ గుజరాత్లో ఎంత మంచిగా ఉంటారంటే, నేను ద్వారకాకు పోయినప్పుడు నాకు ఫుడ్ పెట్టిరు వాళ్ళు. హోటల్ తింటే నాకు 1 రూపాయి కూడా తీసుకోకపోతుండే. అరే జావ్ అంటారు. అంటే నాకనే కాదు, ద్వారకాకి ఎవరైనా బైవాక్లో పోతుంటారు కదా, వాళ్ళకు కూడా పిలిచి మరీ అన్నం పెట్టడం. కానీ హోటల్లో తిన్నా కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోరంట. అట్లనే యాత్ర కూడా ఉంటుంది, యాత్ర పోయినప్పుడు వాళ్ళకు డబ్బులు ఇట్లా ఫుడ్ ఇట్లా బండార్ ఇట్లా ప్రసాదం పంచుతుంటారు కదా, నీళ్ళు కానీ జ్యూసులు కానీ ఇట్లా ఇస్తుంటారంట. అది వాళ్ళకు
ఇవ్వాలని అప్పటి ఉంటుందంట వాళ్ళకు. సో అట్లా అదొకటి. దాని తర్వాత గుజరాత్ నుంచి రాజస్థాన్ అయితే ఎక్స్పెన్సివ్ అయిపోయింది నాకు. రాజస్థాన్లో ఎంత అంటే మామూలుగా రాజస్థాన్లో నాకు రోటీలు దొరుకుతాయి ఎక్కువ. కర్రీస్ మొత్తం కలిపి ఒక థాలీ లాగా ఉంటుంది. అక్కడ సపరేట్ మామూలుగా కూడా దొరుకుతుంది, 3 రోటీకి ఇంత, సబ్జీకి ఇంత అని. సో ఆ లెక్క మనకు అర్థం కాదు కాబట్టి నేను థాలీలాగా సిస్టంలో తీసుకుంటుండే. సో నాకు అన్లిమిటెడ్ రోటీస్ ఇస్తుండే. ఒక్కొక్క కొన్ని మల్టీ కర్రీస్ ఉంటాయి, ఆప్షనల్ కర్రీస్ ఉంటాయి. సో అవి ఇస్తుండే. ఆ విధంగా నాకు ఆడ సర్వే చేస్తుండే. కానీ ఒక దగ్గర 100 రూపాయలు, ఒక దగ్గర 120 రూపాయలు అట్లా తీసుకుంటుండే. కానీ అక్కడ నాకైనా ఖర్చు వచ్చేసి రాజస్థాన్లో మొత్తము 3000 దాకా ఖర్చు వచ్చింది. ఎందుకంటే అక్కడ ఫుడ్ ఎక్స్పెన్సివ్. ఇంకా నార్త్ ఇండియాకి వెళ్ళిపోయినట్టే మొత్తం ఎక్స్పెన్సివ్. పంజాబ్లో అయితే ఇక చెప్పనే వద్దు. ఇక గురుద్వార్లు ఉంటాయి కాబట్టి ఆడ కవర్ అవుతుంది. లేదన్నా అయినా కూడా అన్ని ప్లేస్లలో గురుద్వార దొరకదు. నైట్లో స్టేకి అండ్ ఫుడ్కి అయితే దొరికిపోతుంది. మామూలుగా మధ్యాహ్నము ఇట్లా పొద్దుగాల అయితేనేమో పంజాబ్లో 2000 అయితే ఖర్చు వచ్చింది నాకు. దాని తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో చెప్పొదే వద్దిగా నాకు సైకిల్ ఖరాబ్ అయిపోయింది. సైకిల్ ఖరాబ్ అయిపోవడం వల్ల నాకు మొత్తము 10,000 దాకా ఖర్చు వచ్చింది. అక్కడ ఫుడ్ గిట్టి ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఇంక పైకి పోతున్నా కాబట్టి పోతున్నా కొద్దీ ఎక్స్పెన్సివ్ అయితేనే ఉంది అది. ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్ తర్వాత అక్కడైతే నాకు రూమ్స్ దొరకడమే కష్టమైపోయింది. అక్కడ ఎవరైనా పోవాలనుకున్నా కూడా జెండా పెట్టుకొని మాత్రం పోవద్దు, చాలా ప్రాబ్లం అవుతుంది. ఎవరు అటాక్ చేసేది తెలియదు. దాని తర్వాత లదాఖ్లో అయితే ఇంకా మొత్తం ఇక అక్కడ నీకు ఫుడ్ అనేది దొరకదు. నువ్వు కుకింగ్ చేసుకున్నంత స్టామినా ఉంటే ఉండొచ్చు, కానీ కట్టెపుల్లలు కూడా దొరకవు అక్కడ. అది కూడా ఇబ్బంది అవుతుంది. కానీ చాలా తక్కువ కట్టెలు దొరకడం అనేది. దొరికినా అంటే నీ అదృష్టం. ఇంకా అన్ని రాళ్ళు గుట్టలు ఉంటాయి. అక్కడ వండుకునే ఆప్షన్ చాలా తక్కువ. కట్టెలు దొరికినా కూడా నీకు నీళ్ళు ఉండాలి, బియ్యం ఇట్లా కడుక్కొని వండుకోనికే. సో అది కూడా ఒక ఇబ్బంది ఉంటుంది అక్కడ. కాబట్టి ఏదో ఎంతో దూరం పోయిన తర్వాత నీకు ఒక ఊరు వచ్చిందనుకో, ఆ ఊర్లోకి పోయినాక ఏదైనా హోటల్ ఉండకపోవచ్చు, ఉన్నదనుకో నీ అదృష్టం అది. లదాఖ్లో సైకిల్ మీద పోయేటోళ్ళకి చెప్తున్నా, బైక్ మీద పోయేటోళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. అక్కడ లదాఖ్ మొత్తంలో నాకు అయినా ఖర్చు వచ్చేసి అక్కడ నాకు 3-4 వేల ఖర్చు వచ్చేసింది. సో నేను ఎగ్జాక్ట్లీ చెప్తలేను, రఫ్ అండ్ టఫ్ లా నాకు. ఎందుకంటే చెప్తాను నేను మీకు. సో దాని తర్వాత అక్కడి నుంచి హిమాచల్లో నాకైనా ఖర్చు 2,500 దాకా అయింది. ఎందుకంటే కిందికి వస్తున్నాయి కాబట్టి ఇంకా తగ్గుతూ ఉంది. ఇక మనాలి దాకా అయితే ఎక్స్పెన్సివ్. మనాలి దాటినామంటే నీకు తగ్గుతూ ఉంటుంది. దాని తర్వాత మళ్ళా పంజాబ్, హర్యానా, మళ్ళా చండీగఢ్ ఇట్లా వస్తున్నాం. సో పంజాబ్, హర్యానా ఇట్లా వస్తున్న రౌండ్ ఫిగర్లో చెప్తే ఒకటేసారి అమౌంట్. పంజాబ్ మళ్ళీ సైకిల్ ఖరాబ్ అయినుండే. ఛత్తీస్గఢ్కి వచ్చిన తర్వాత సైకిల్ చేపించుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి హర్యానా మొత్తం పక్కనే ఉంటాయి. హర్యానా మళ్ళీ హిమాచల్ మళ్ళీ ఇట్లా తిరుగుకుంటా మళ్ళీ అక్కడ ఉత్తరాఖండ్ వెళ్ళిపోయినా. నాకైనా ఖర్చు వచ్చేసి ఈ 3 స్టేట్లల్లో సైకిల్ రిపేరింగ్ మొత్తం కలిపి ఒక 15,000 దాకా ఖర్చు వచ్చింది. దాని తర్వాత ఉత్తరాఖండ్లో పెద్ద ఖర్చు ఏం కాలేదు. నాకు చాలామంది అక్కడ చాలా కొంచెం తక్కువనే అనిపించింది. క్వాంటిటీ రైస్ దొరుకుతుంది, కానీ చాలా తక్కువ క్వాంటిటీ దొరుకుతుంది, తక్కువ అమౌంట్లో దొరుకుతుంది. 20-30 రూపాయలు 50 రూపాయలలో దొరుకుతుంది. అక్కడ అయినా ఖర్చు వచ్చేసి నాకు ఉత్తరాఖండ్లో నాకైనా ఖర్చు ఒక 700-800 దాకా. ఎందుకంటే నేను ఎక్కువ రోజులు అక్కడ స్పెండ్ చేయలేదు. దాని తర్వాత ఢిల్లీలో అయితే నాకు ఎక్కువనే ఖర్చు అయింది. 3,000 దాకా ఖర్చు అయింది. అక్కడ 4 రోజులు ఉన్నాను నేను. అక్కడ తిరగడం, కొంచెం రెస్ట్ తీసుకోవడం వల్ల నాకు ఎక్కువనే ఖర్చు అయింది. దాని తర్వాత మళ్ళీ రాజస్థాన్ నుంచి ఆల్రెడీ రాజస్థాన్ చెప్పేసిన కానీ మధ్యప్రదేశ్లో నాకు ఎక్కువ అంటే నాకు అక్కడ ఫుడ్ కాస్ట్ ఎక్కువ కాబట్టి ఒక 4,000 దాకా వచ్చింది. ఎందుకంటే అక్కడ ఓన్లీ చపాతీలు దొరుకుతాయి. ఆ చపాతీలు ఓన్లీ మళ్ళీ కర్రీలు సపరేట్ కొనుక్కోవాలి. ఎట్లా మేనేజ్ చేసినంటే అక్కడ చపాతీలు 7 రూపాయలు కొనుక్కొని కర్రీ మళ్ళీ సపరేట్ కొనుక్కోవాలి. దానికి వాళ్ళు కర్రీ కాకుండా కర్డ్ తిన్నా. ఎందుకంటే హీట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ హీట్కి ఆ కర్డ్కి నాకు ఈ చపాతీలకి రెండిట్లా సెట్ అయిపోయింది నాకు అక్కడ. సో నాకు 2 విధాలుగా ఒకటి హెల్ప్ అయిపోయింది. దాని తర్వాత యూపీ మళ్ళీ వారణాసికి వచ్చిన, బీహార్కి వచ్చిన, వారణాసికి వచ్చినాక వారణాసి జస్ట్ ఇట్లా పక్కనే మహారాష్ట్ర దాటంగానే వారణాసిలో ఒక 2-3 రోజులు ఉన్నా. జస్ట్ ఆ చిన్న అమౌంట్ అది. దాని తర్వాత మళ్ళీ వారణాసి పక్కనే ఒకటే రోజులో క్రాస్ చేసేసిన. మళ్ళీ బీహార్కి వెళ్ళిపోయినా. బీహార్లో మొత్తం నాకైనా ఖర్చు వచ్చేసి చాలా తక్కువలో దొరికినది. అక్కడ నాకు 2,000 దాకా ఖర్చు వచ్చింది. దాని తర్వాత నేపాల్ అయితే చెప్పొద్దు. నేపాల్లో నేను 2 వారాలు ఉన్నా. నాకైనా ఖర్చు వచ్చేసి నేపాల్లో 1,900. నేను అంతే ట్రాన్స్ఫర్ చేసిన. 2,000 రూపాయలు తీసుకొని అక్కడ బార్డర్లో మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయించుకున్నా. నా దగ్గర ఎక్కువ ఏం తీసుకోలేదు, 30 రూపాయలు ఏమో తీసుకున్నాడు ఆయన. దాని తర్వాత
వచ్చేసిన. మళ్ళీ వచ్చేటప్పుడు నాకు చార్జర్ పిన్ పోయింది. మళ్ళీ నేపాల్లోనే 2 వైర్లు కొన్నా. తర్వాత నా దగ్గర 600 నేపాలీ రూపీస్ మిగిలితే మళ్ళీ బార్డర్ క్రాస్ చేసిన తర్వాత అవి ట్రాన్స్ఫర్ చేస్తే నాకు ₹1 కూడా పట్టుకోలేదు. అయినా ₹300 ఇచ్చింది మళ్ళీ నాకు. ఇక చూసుకొని మీకు 1900 రూపాయలు నేను పెడితే ఎన్ని పైసలతో రిటర్న్ వచ్చిన. అన్ని తిన్నా. కాకపోతే కొన్ని అడవిలలో పసాంచడం అంటే తినడానికి దొరుకుతాయి. ఏడైతే మనము ఏ టైం అనేది ఉండదు ఆ టైం వరకు అక్కడికి వెళ్ళిపోయినామంటే తినవచ్చు అంతే. దొరికినప్పుడు ఉపవాసమే దొక్కుకోవాలి. దానికి ఇన్స్టెంట్ ఏమైనా ఫుడ్, బిస్కెట్లు, బ్రెడ్ గిడ్డి ఉంటాయి అట్లాంటివి పెట్టుకొని మేనేజ్ చేసుకుంటేవాలి. ఎందుకంటే అడవిలలో దొరకడం కష్టం. బైవాక్ కూడా చేసేలో కూడా ఇదే పరిస్థితి. చాలామంది బైవాక్లో చేసుకుంటూ కూడా పోయారు నేపాల్లో, కాబట్టి చెప్తున్నా. దాని తర్వాత మళ్ళీ బీహార్ నుంచి వెస్ట్ బెంగాల్లో నాకైనా ఖర్చు వచ్చేసి మొత్తం 2 సార్లు ఎంటర్ అయినా కాబట్టి వెస్ట్ బెంగాల్లో చాలా తక్కువలో ఫుడ్ దొరుకుతుంది. నిజంగా చెప్తున్నా 3000-4000 అయిందేమో. వెస్ట్ బెంగాల్లో చాలా టైం ఎక్కువనే స్పెండ్ అయిపోయింది. ఇక నార్త్ ఈస్ట్ మొత్తం 7 సిస్టర్ కలిపి ఒకటేసారి చెప్తా. అదొకటి ఇదొకటి చెప్పాను. 6-7 దాకా ఖర్చు అయింది. 7 సిస్టర్స్ స్టేట్స్ మొత్తం 6-7 రాష్ట్రాలు. నాకు సిక్కిం ఒకటే బెస్ట్ అనిపించింది. ఆ 7 సిస్టర్లా సిక్కిం, మిజోరం అల్టిమేట్ బెస్ట్. ఇంకా అందులో వేరే ఏ స్టేట్కో మన మేఘాలయకి అయితే అస్సలే ఒప్పురి. నీకు దండం పెట్టి చెప్తా, అసలు డేంజర్ అది. సూర్యకిరణం ముద్దు చాలా ప్రమాదం వాళ్ళు. సో ఇంకా ఒడిస్సాలో అయితే పెద్ద ఖర్చు ఏం కాలేదు. మామూలుగానే జస్ట్ మంచిగానే ఒక ₹1000 దాకా వచ్చేసింది అంతే. నాకు కొంచెం చేంజ్ అవుతుంది ఫుడ్ కాబట్టి. దాని తర్వాత ఒడిస్సా తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మనకు ఇంకా మన రేట్లు ఇంకా మన ఎక్కువనే అయింది. బయట అంతా తిరిగితే ఒక రేటు ఉంది, ఆంధ్రప్రదేశ్కి వస్తే ఒక రేటు ఉండే. ఒక 2000 అయింది ఒక 2 వారాలనే. ఎందుకంటే అది మన దరిద్రం. అది వేరే నార్త్ ఈస్ట్లో అంత తిరిగినా కూడా నాకు అంత ఖర్చు కాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాగానే మరి దురాశ ఎక్కువ ఉన్నది మన వాళ్ళకి. మన తెలంగాణ, ఆంధ్ర అయినా ఒకటే ఉంటుంది. రాష్ట్రాలు వేరు కానీ పేరుకు వేరు కానీ మైండ్ సెట్ అంతా ఒకటే ఉంటుంది. వాళ్ళంతా ₹60-70 అన్నం పెడితే వీళ్ళు ₹100 మినిమం ₹150 అన్నం పెట్టారు నాకు. అట్లుంటుంది. సో టోటల్గా ఓవరాల్గా నాకు వచ్చిన బడ్జెట్ ఎంత అంటే మొత్తం రౌండ్ ఫిగర్ వేసి చెప్తున్నా 85,000 రూపాయలు అయింది. 85,000 రూపాయలు అయింది. నా ఎక్స్ట్రా ఖర్చులు పక్కన పెడుతున్నా. సో నా ఎక్స్ట్రా వేరే ఏమైనా అవి ఉంటాయి కదా చిన్న ఏమేమో పనికి మళ్ళీ. సో అవి 15 అవి ఒక 20 అయినాయి. 15-20 ఏమో అయినాయి. సో అవన్నీ పక్కన పెడితే నాకు ట్రిప్కి మాత్రమే ఏదైతే యూజ్ అవుతుందో ఆ ట్రిప్లో యూజ్ అవుతుందో దానికి మాత్రమే అయిన ఖర్చు 85,000 రూపాయలు నాకైనా బడ్జెట్. సో అందరు ఇది అడిగిర్రు. సో అందరూ అనుకుంటుండొచ్చు అంత బడ్జెట్లో మీకు ఎవరైనా మధ్యలో హెల్ప్ చేసిరా అని అనుకుంటుండొచ్చు. చాలామంది కూడా నాకు అడిగిరు అనమాట. సో అవును హెల్ప్ చేసిరు, కానీ నాకు మొత్తం సరౌండింగ్లో ఏ స్టేట్లో ఎంత అని చెప్పాను. కానీ మొత్తం కలిపి ఒకటే బడ్జెట్ చెప్తా. నాకు లేదన్నా మొత్తం అందరు కలిపి ఒక 5-6 వేల కంటే ఎక్కువ ఇవ్వలేదు. 5-6 వేల దాకా నాకు సపోర్ట్ చేసిరు. అంటే అందరు ఒకటేసారి ఇవ్వలేదు, తలా ఒక 100 మొత్తం కలిపి చెప్తున్నా. ఒక 5-6 వేల దాకా వాళ్ళే నాకు జనాలు సపోర్ట్ చేసిరు. అంతేకాకుండా కొంతమంది ఫుడ్ తినిపిస్తోళ్ళు. అందరు డబ్బులు ఇయ్యరు. డబ్బుల కోసం ఆశపడద్దు. ఎవరైనా జర్నీ చేయాలనుకుంటే డబ్బుల కోసం ఆశపడి చేయొద్దు, ఒకరి మీద డిపెండ్ అయ్యి చేయొద్దు. ఇది నా ఓన్ మనీ, నేను నా మనీ మాత్రమే స్పెండ్ చేసుకున్నా. నాకు జనాలు సపోర్ట్ చేసినదంటే చాలామంది అయితే వాటర్ ఇస్తారు, వాటర్ బాటిల్స్ ఇస్తారు, లేదా ఏమైనా జ్యూస్ లాగంటే ఏమైనా ఇస్తారు. అంతేకాకుండా కొంచెం తిన్నారా అని అడిగితే తినలేదంటే కొంచెం ఏమైనా కొంతమంది మంచి వాళ్ళు ఉంటే ఇంటికి తీసుకుపోయి తినిపిస్తారు. కొంతమంది ఎట్లా అంటే హోటల్ తీసుకుపోయి హోటల్లో తినిపిస్తారు. చాలా తక్కువ అది కూడా చెప్తున్నాం. మళ్ళీ ఆవేశపడకుర్రి, చాలా తక్కువ. అంతేకాకుండా కొంతమంది ఏం చేస్తారంటే మీరు హోటల్ సరౌండింగ్లో లేవు కదా అన్న ఏమనుకోకండి, నా తరపున కొంచెం సాయం చేస్తున్నాను, ఇట్లా ₹100 200 ఇట్లా ఇచ్చేస్తారు. అట్లా ఒక 5,000-6,000 దాకా నాకు ఇచ్చారు. అంతే తప్ప నాకు వేరే ఎక్కువ ఎవరు ఎక్కడ సపోర్ట్ చేయలేదు. నాకు హయ్యెస్ట్ బడ్జెట్ ఎక్కువ ఇచ్చిందంటే ₹1000 1,200 ఎవరో ఇక్కడ గుర్తులేదు కానీ ఇచ్చిరు. ఎంతోమంది సాయం చేస్తారు, ఎంతోమంది ఉంటారు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నిజంగా చెప్తున్నా, నాకు ఈ వీడియో చూసి కూడా సపోర్ట్ చేసినందుకు. నా ఛానల్ కూడా మానిటైజ్ అయింది కానీ పెద్ద బడ్జెట్ ఏం రాలేదు. $36 ఏమో వచ్చింది అది. సో అది జస్ట్ అమౌంట్ $36 అంటే మీరే కన్వర్ట్ చేసి చూసుకోండి. 83 × $36 అది జస్ట్ నథింగ్ ఆ అమౌంట్. నేను పెట్టిన ఖర్చుకి అది ఏమి రాలేదు. సో అందరు ఇది అడిగిర్రు. సో వాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకుంటే నేను ఒకటే సజెస్ట్ చేస్తా,
ఆల్ ఇండియా ట్రావెల్ చేయాలనుకుంటే పోవద్దనే చెప్తా. సైకిల్ మీద అయితే అస్సలు పోవద్దని చెప్తా, ఎందుకంటే చాలా డేంజర్ అది. నార్త్ ఈస్ట్కి అయితే అస్సలే పోవద్దు. ఒకవేళ పోవాలి అయినా సరే నువ్వు పోయినావు గారు అబ్బాయి మేము చేసుకుంటామంటే చెయ్యండి. కానీ ఒకవేళ మీకు అది ఎట్లా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు నార్త్ ఈస్ట్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ నుంచి ఒడిశా నుంచి వెస్ట్ బెంగాల్, నార్త్ ఈస్ట్, మేఘాలయ గీగాలయ అన్నీ తిరిగేసి అప్పుడు ఆల్ ఇండియా పోరి. అది వేరే ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇండియా మొత్తం తిరిగేది ఒకటి లెక్క అయితే నార్త్ ఈస్ట్ అయితే మొత్తం ఒక లెక్క. అది నువ్వు నార్త్ ఈస్ట్ ఒక్కటి కొట్టినావు అంటే ఇండియా మొత్తం నువ్వు కొట్టగలిగినట్టే. అంటే అర్థం చేసుకోరి, చాలా ప్రమాదం, చాలా ఇబ్బంది ఉంటుంది. సో మీరు ఫస్ట్ అయితే నార్త్ ఈస్ట్ కొట్టండి. దాని తర్వాత ఆడ మీరు సక్సెస్ అయితే మీరు మొత్తం ఇండియా మొత్తం తిరగగలుగుతారు. అది నాకున్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. సో ఇంకా నేను మళ్ళీ ఇంకో జర్నీ చేయాలనుకున్నా. ఇవి మళ్ళీ ఫస్ట్ చెప్పినా కదా, కానీ నాకు ఒక 5-6 ప్లానింగ్లు ఉండే. అది ఇంతవరకు ఎవరు చేయలేదు, కానీ నేను చేయాలనుకున్నా. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే పిచ్చి మనుషుల వల్ల పిచ్చిగా నన్ను బ్లేమ్ అయిపోయింది. నా మైండ్ అనేది ఖరాబ్ అయిపోయింది. సో నేను అప్పటిలాగా ఇప్పుడు నా మాట్లాడే విధానంలో కూడా మీకు తెలిసిపోయి ఉంటుంది. నేను అప్పుడు మంచి యాక్టివ్గా మాట్లాడేటోని, ఇప్పుడు అంత యాక్టివ్గా మాట్లాడలేకపోతున్నా. నాకు బ్రెయిన్లో మొత్తం డిసప్పాయింట్ అయిపోయినా. ఇంకా నేను చెయ్యొచ్చు చేయకపోవచ్చు, మేబీ చేస్తే నా సిచ్యువేషన్ బాగుంటే నేను చేస్తా. కానీ నాకైతే ఒకటే అనిపిస్తుంది ఏంటంటే నేను అది కూడా చేస్తే బాగుండు అన్నట్టు నాకు ఉన్నది నా మైండ్లో. కానీ నా సిచ్యువేషన్ నన్ను మొత్తం నాకు పిచ్చి అదైపోయింది నాకు. ఇంకా నేను లైఫ్ మీదనే టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇక లైఫ్ అనేది చేతికి తీసుకున్నాక ఇంకా యూట్యూబ్ అనేది పనికిరాదు. యూట్యూబ్ అనేది ఒక వేస్ట్ ఐడియా. ఎవరైనా యూట్యూబ్లో ఛానల్ ఓపెన్ చేయాలనుకుంటే మాత్రం అస్సలు ఓపెన్ చేయకుండా టైం వేస్ట్ చేసుకోకూరి. ఇది జస్ట్ నేను టైంపాస్ వరకు నా జీవితంలో ఒక ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే చేసిన. అది అనేది అందరికీ షేర్ చేస్తే బాగుంటుంది అన్న ఇన్ఫర్మేషన్తోనే నా వీడియోస్ అన్నీ అందరికి పెట్టిన. ఇలా నాకు చాలామంది ఏం అడిగిరంటే కానీ నీకు ఏ ఉపయోగం లేదు, ఒక్క వ్యూస్ కూడా చక్కగా వస్తలేవు, నువ్వు ఇండియా మొత్తం తిరుగుబడి యూట్యూబ్లో పెడుతున్నావు అన్నారు. సో నేను డబ్బుల కోసం అయితే నేను యూట్యూబ్లో పెట్టలేదు వీడియోలు. నా ఎక్స్పీరియన్స్ వేరే వాళ్ళు ఎవరికైనా హెల్ప్ అయితే నా ఉద్దేశంతో నేను వీడియోస్ చేసి అందరికి పెట్టేటోని. సో ఆ విధంగా అయితే నా జర్నీ అయితే చేసిన. సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన. కానీ కొన్ని మిస్ అయినాయి, కానీ బాధ ఉంది. అదైతే చెయ్యాలని ఇప్పటికే ఉండి ఈ పాటికి నేను జర్నీలోనే ఉండాలి. కానీ కొంతమంది దరిద్రాల వల్ల, కొంతమంది వేస్ట్ గల వల్ల నేను నా జర్నీని చేయలేకపోయినా. చాలా బాధ అనిపిస్తుంది. మేబీ నా తలరాత మళ్ళీ మంచిగా ఉంటే నేను ఇంకో వీడియోలో మీకు కనిపిస్తుండొచ్చు, ఇంకొక జర్నీలో కనిపిస్తుండొచ్చు. కానీ సైకిల్ మీద కనిపిస్తానో అనేది తెలియదు. సో సైకిల్ మీద అయితే కొన్ని జర్నీలు అనుకున్నా, కానీ ఇంకా మళ్ళీ చెప్తే బాగుండదు. సో థ్యాంక్ యూ సో మచ్, కీప్ వాచింగ్. సో మన తలరాత అనేది బాగుంటే మళ్ళీ ఇంకొకసారి మీరు నన్ను కలుసుకోవచ్చు. ఇంకా బస్ అనుకుంటే ఈ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ నా వీడియోస్ కానీ నా గురించి కానీ ఏమైనా అప్డేట్లు వస్తే మాత్రం ఈ ఛానల్లో వస్తే లేకపోతే లేదు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాండ్స్ అప్ టు జై హింద్.